From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ వద్ద బోర్ హోల్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిలలో పనులు కొనసాగుతూ ఉండగా అందులో 13 రిగ్ మిషనరీల సహాయంతో మేడిగడ్డ వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. బ్యారేజ్లో అప్ స్ట్రీమ్ వైపు పరీక్షలు దాదాపు పూర్తి కాగా 8వ బ్లాక్లో బోర్ హోల్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కోర్ శాంపిల్స్ సేకరించిన అధికారులు నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బోర్ హోల్ పనులపై మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ప్రధాన బ్యారేజ్లైన మేడిగడ్డ, అన్నారం, సుందిలలో ప్రస్తుతం జియో టెక్నికల్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా 500కు పైగా బోర్హోల్ పరీక్షలు చివరి దశకు వచ్చాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు 13 రిగ్స్తోని బోర్హోల్స్ చేస్తూ ఉన్నారు. మరో వారం రోజుల లోపల మే 30 డెడ్లైన్ సమీపిస్తున్న వేళ మేడిగడ్డ బ్యారేజ్లోనే 13 రిగ్స్ పనిచేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఆ బోర్హోల్ పరీక్షలు చేసిన తర్వాత దానికి సంబంధించిన కోర్ శాంపిల్స్ కూడా తీస్తూ ఉన్నారు. ఇక్కడ పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్టును నివేదికను సిద్ధం చేయడంతో పాటుగా అందులోంచి వచ్చినటువంటి ఆ సాయిల్ ర్యాక్ శాంప్లింగ్ను డ్రిల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ ల్యాబ్ టెస్ట్కి పంపిస్తున్నారు. ల్యాబ్కు పంపి అక్కడ కెపాసిటీ ఏదైతే బోర్ హోల్స్ చేసినప్పుడు ఆ రాక్ శాంపిల్ వస్తుందో ఆ రాఫ్ట్కు సంబంధించిన శాంపిల్ను పరీక్షలు చేసి ఎంత బరువు మోయగలదు దాని కెపాసిటీ, అదేవిధంగా దాని డెన్సిటీ, నీటి ఒత్తిడితో ఏమైనా డ్యామేజ్ జరిగిందా అనే విషయాలన్నీ కూడా ల్యాబ్లో స్టడీ చేయబోతున్నారు. ఇక అన్నారం, సుందిల బ్యారేజ్లో కూడా బోర్హోల్ పరీక్షలే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత జియో ఫిజికల్ పరీక్షలు కొనసాగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 90% బోర్హోల్ పరీక్షలు పూర్తయ్యాయి. కోర్ శాంప్లింగ్ మాత్రము కొంత పెండింగ్లో ఉంది. సో మొత్తంగా బ్యారేజ్కి సంబంధించి మొత్తంగా ఉన్నటువంటి అన్ని బ్లాకుల్లో కూడా ఈ పరీక్షలు సాగుతున్నాయి. ప్రధానంగా 7వ బ్లాక్కు సంబంధించి ఈ బోర్హోల్ పరీక్షలు, కోర్ శాంప్లింగ్ కొనసాగుతుంది. మరోవైపు దీని ద్వారా రాడార్ ఇమేజింగ్, జీపీఆర్ పరీక్షలు కూడా సైమల్టేనియస్గా పనిచేస్తున్నాయి. సో దీంతో డ్రాయింగ్స్కి సంబంధించి మరమ్మతుల కోసము డ్రాయింగ్స్కి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే వర్షాలు వచ్చే వరకు కూడా ఈ పూర్తి పరీక్షలన్నీ కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది. వర్షాలు మొదలైతే మళ్ళీ వరద ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ఓవైపు పరీక్షలు ముగియగానే ఆ బ్లాకులకు సంబంధించి ఏదైతే భారీ పీర్స్ ఉన్నాయో పీర్స్ మధ్యలో పరీక్షలు పూర్తయిన తర్వాత వెంటనే అందులో ఉన్నటువంటి ఆ ఇసుకను కంప్లీట్గా లెవెల్ చేస్తూ ఉన్నారు. దీంతో ఒకవేళ వర్షాలు కనుక త్వరగా వస్తే వరద ఫ్రీ ఫ్లో అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కు ఫ్రీగా వాటర్ వెళ్ళే విధంగా ప్రస్తుతం ఓవైపు పరీక్షలు పూర్తవుతుండగానే ఆ పీర్స్ మధ్య మళ్ళీ వెంటనే పరీక్షలు కొనసాగిస్తారు. సో ఇట్లాంటి లెవెలింగ్ పనులు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి భారీ స్థాయిలో సిబ్బందిని నియమించి ప్రస్తుతం ఆ యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా మనం మేడిగడ్డకు సంబంధించినటువంటి ఈ 8 బ్లాకుల లోపల కూడా మొత్తంగా 13 రిగ్స్ అప్ స్ట్రీమ్ వైపు పనిచేశాయి. ప్రస్తుతానికి చివరి దశకు బోర్హోల్ పరీక్షలు చేరుకోవడంతో దాదాపు 4 రిగ్స్ మాత్రమే అప్ స్ట్రీమ్ వైపు పనిచేస్తున్నాయి. మిగతా రిగ్స్ అని కూడా డౌన్ స్ట్రీమ్ వైపు. అయితే అప్ స్ట్రీమ్ వైపే డ్యామేజ్ ఎక్కువ ఉండడంతో ఈ ప్రదేశంలోనే ఎక్కువగా బోర్హోల్స్ పరీక్షలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం డౌన్ స్ట్రీమ్ వైపు పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ప్రధాన భాగమైన రాఫ్ట్, ఈ ఫౌండేషన్ సంబంధించిన డ్యామేజ్కు పైన ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చిన తెలుస్తుంది. ఇక మిగతా 10% పనులు పూర్తయితే పూర్తి స్థాయిలో ఈ డ్యామేజ్ సంబంధించిన నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా డ్రాయింగ్స్కి సంబంధించి ఏ విధంగా మరమ్మతులు చేస్తారనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నివేదికనంతా క్రోడీకరించిన తర్వాత ఎన్డీఎస్ఏ సూచనలతోని సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, సో అన్ని సంస్థలు కలిసి డిజైన్స్ను రూపొందించే అవకాశం ఉంది. అఫ్రే ఇండియా ఇప్పటికే టెండర్ దక్కించుకున్న నేపథ్యం లోపల ఈ నివేదికనంతా ఈ యొక్క కమిటీ ఆధ్వర్యం లోపల స్టడీ చేసి అనలైజ్ చేసిన తర్వాత ఒక డ్రాయింగ్స్కి సంబంధించినటువంటి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మాన్సూన్కు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు పూర్తి చేసి డ్రాయింగ్ సిద్ధం చేయాలని పెట్టుకున్న టార్గెట్. దాదాపుగా
పూర్తయినట్టుగానే కనిపిస్తోంది. ఇక అన్నారం సుందెల బ్యారేజ్లో కూడా బోర్హోల్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. అక్కడ కూడా డ్యామేజ్కి సంబంధించినటువంటి ఆ కోర్ శాంప్లింగ్ పరీక్షలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జియోఫిజికల్ పరీక్షలు 10 నుంచి 15 రోజుల పాటు జియోఫిజికల్